మాట్లాడిగా B5 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెల్లుట్ల ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఎల్లుండి 29వ తేదీన మరి స్థానిక కెమిస్ట్ భవన్లో మరి సాయంకాలం 5 గంటలకు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మరి ప్రణాళిక చేసింది. అదంతా కూడా ప్రేక్షకులకు తెలిసినటువంటి అంశమే. మొట్టమొదటగా మేము 2:30 నుంచి 5 గంటల వరకు సంగీత విభావరి, ఆ తర్వాత 5 నుండి 6 గంటల వరకు మరి సభా కార్యక్రమము, 6 నుండి 8:30 వరకు మరి ఎస్వి రంగారావు కాకినాడ కళాస్రవంతి వారి చేత బ్రహ్మాండమైనటువంటి సాంఘిక నాటకాలు రెండింటిని కూడా కంటిన్యూస్గా ఒకటి అయిపోయిన వెంటనే ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాం. మొదట గంట సేపు ఆచమనం ఉంటుంది, అటు పిమ్మట చౌకీదార్ అనేటువంటి ఈ 2 కూడా నాటకాలు సమాజానికి చాలా మరి సందేశాత్మకంగా, సందేశంలో మన నిజ జీవితంలో దైనందిన జీవితాలను ప్రతిబింబించేటువంటి రీతిలో ఈనాటి యువతకు ఒక ప్రబోధాత్మకంగా ఉండేటువంటి రీతిలో మరి కొనసాగుతాయి. ఇది జనగాంలో మొట్టమొదటిదిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మేము చాలా ఒక 18-17 నాటకాలు పౌరాణికం పద్య నాటకాలను వేయడం జరిగింది. అయితే ఈనాటి యువత వాటిని ఆకర్షించలేకపోతున్నారు. మరి పెద్దవాళ్ళు, మా వయసు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటిని ఆదరించినప్పటికీ యువతను ఆకట్టుకోవాలంటే మరి ఈనాడు ఉన్నటువంటి మరి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మరి మనం యువతను ఆకట్టుకునేటువంటి విధంగా మరి ప్రణాళికలు చేయాలి, ఈ నాటకాలు వేయించాలనే ఉద్దేశంగా సాంఘిక నాటకాల వైపు మేము మొగ్గు చూపెట్టాం. ఇందులో తొలుత మరి మొట్టమొదటిసారిగా మేము కాకినాడ వాళ్ళను మరి కాంటాక్ట్ చేయగానే వాళ్ళు దయతో అంగీకరించారు. ఎల్లుండి మరి వాళ్ళు ఒక 10 నుండి 15 మంది వాళ్ళంతా కూడా మరి రావడం జరుగుతున్నది. నటీనటులు కుసుమ సాయి అని, కుమారి కుసుమ సాయి, మరి ఆమె బ్యాంక్ ఎంప్లాయీ, విజయవాడకు చెందినటువంటి నటి. ఆ నటిమణి అద్భుతంగా మరి జనగాంలో మొట్టమొదటిసారిగా మరి నటించబోతున్నారు. వెంకన్న బాబు గారు మరి ఆయన సినిమాలకు కూడా బాగా డైరెక్ట్ చేసినటువంటి వాడు, కథ నాయకుడు ఆయనే, కథ రచన దర్శకత్వం కూడా ఆయనదే. వారి నేతృత్వంలోనే మరి కాకినాడ బృందం 12 మంది మన దగ్గరికి తక్కువలో తక్కువ నాటికలో ఉన్నటువంటి వాళ్ళు రావడం జరుగుతున్నది. మరి ఈ అవకాశాన్ని, ఒక మంచి అవకాశం, మరి యువకులు, విద్యావంతులు, మరి ఈనాటి మరి సమాజం మార్పు కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మరి అదేవిధంగా మనం ఎప్పుడూ ఆనవాయితీని అనుసరించి నెల్లుట్ల ఫౌండేషన్, మా అమ్మ నాన్న కళాపీఠం, అనసూయమ్మ లక్ష్మణరావుల గార్ల కళాపీఠం ద్వారా మరి పౌరాణిక పద్య నాటకాలను బాగా ప్రోత్సహించిన విషయం మీ అందరికీ విదితమే. దాంట్లో భాగంగానే మరి ఈనాడు మరి కృష్ణరాయబార ఘట్టంలో నాటకంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు పాండవోద్యోగంలో శయన ఘట్టం, ద్వారకా ఘట్టం, అదేవిధంగా మరి ఉపప్లావ్యం అనేటువంటి పాండవ సీన్ కూడా మరి వీటిని ప్రదర్శించనున్నాం. దీనికి గాను మరి కృష్ణుడు అంటే ఎలా ఉండాలి, ఎలా నటించాలి అనే దాంట్లో మరి ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు ఆ నటనలో ఉన్నటువంటి మెళకువలను చెప్పడానికి వీలుగా ఈనాడు పేరు మోసినటువంటి మరి ఆర్థోపెడిక్ సర్జన్, MS USA చేసినటువంటి పెద్దలు మరి మనకు శూలపాణి గారు, మరి వారు వనస్థలిపురానికి చెందిన, హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖమైనటువంటి ఒక
వైద్యశాల నడుపుతున్నటువంటి మరి శూలపాణి గారు మనకు కృష్ణుడుగా రాబోతున్నారు. చాలా సీనియర్ నటుడు అతను. మరి వారి నటనను చూసి ఈనాడు కృష్ణ వేషధారులం కావాలి, మరి కృష్ణుడిలాగా మేము నటించాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక మరి ఆయనను అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదొకటి మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దుర్యోధనుడి పాత్రను కూడా మనం బాగా ఆకళింపు చేసుకోవాలి. నటనలో ఉన్నటువంటి ఆ మెళకువలన్నీ కూడా, ఆ స్కిల్స్ అన్నీ కూడా రాబట్టాలనేటువంటి ఉద్దేశంగా మరి రిటైర్డ్ కెనరా బ్యాంక్ మేనేజర్, ఎక్స్ సర్వీస్మెన్, మాజీ సైనికులు మిత్రులు బొంతు వెంకటరమణ గారు దుర్యోధనుడి పాత్రలో మరి వారిది ఖైరతా వారు కూకటిపల్లి నుంచి వస్తున్నారు. ఈ ఇద్దరు మన దగ్గరికి కొత్తగా నేను ప్రవేశపెడుతున్నాను. అటు కృష్ణ పాత్రధారిని, దుర్యోధనుడి పాత్రధారి. ఎందుకు అంటే ఇక్కడ బాగా చేస్తున్నారు, కానీ మనం చేసేది ఏ జిల్లా స్థాయికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. మనం రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తున్నాం. రేపు పొద్దున జాతీయ స్థాయికి కూడా పోటీలకు కూడా మనం పోయే అవకాశం ఉంది. గత సంవత్సరం వరకు ఇటువంటి ఆలోచనే లేనటువంటి ఈ ప్రాంతంలో ఈనాడు త్యాగరాయ గాన సభ అంటే వారానికి ఒక్కసారి మెట్లెక్కుతున్నాం, వేదిక ఎక్కుతున్నాం. అద్భుతంగా మన నటులు మరి ఈ మధ్యకాలంలో అంత చైతన్యవంతమై ముందుకు పోవడం జరుగుతున్నది. మరి అదేవిధంగా రవీంద్ర భారతిలో కానీ, రేపు కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో కానీ, ఈ విధంగా మనము దీన్ని మెల్లమెల్లగా జాతీయ స్థాయికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంగా మరి ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నటులనే మనం ఈనాడు గణగామలో ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఇది వినియోగించుకోవాలి. మరి అందరు కళాకారులు రావాలి దీంట్లో. మరి చక్కగా దీంట్లో నటనలోని మరి ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకు స్థానిక కళాకారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా విజయవంతమైనటువంటిది. చాలాసార్లు మేము ప్రదర్శించాం. ఇది మళ్ళీ ఒకసారి పెద్దవాళ్ళతోటి మరి మేము ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ముఖ్యంగా మరి ఇటు సంగీత విభావరి, ఇటు ఎస్వి కళాస్రవంతి కాకినాడ వాళ్ళ కార్యక్రమాలు, మరి మన ఫౌండేషన్ నుంచి ఉన్నటువంటి ఈ పౌరాణిక పద్యనాటక సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలు, ఇవన్నీ కూడా మరి అద్భుతంగా పోవడానికి, అద్భుతంగా ప్రోత్సహించడానికి, మంచి సందేశం ఇవ్వడానికి మేము కోరగానే ముఖ్య అతిథిగా మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఉప కార్యదర్శి గారు మరి బేతి వీరారెడ్డి గారు మంచి మిత్రులు. ఈ విషయం చెప్పగానే వారు తప్పకుండా వస్తానంటే నేను ముఖ్య అతిథిగా నన్ను పిలుస్తుండ్రు కదా, నేను డెఫినెట్గా వచ్చి మరి మీ అందరినీ కూడా మరి మీ కళాకారులను, మీ ప్రోగ్రామ్స్ను, మీ అన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూస్తాను అని చెప్పి వారు హైదరాబాద్ నుండి ఆ రోజు ప్రత్యేకంగా మనకు ముఖ్య అతిథిగా రానున్నారు. మరి విశిష్ట అతిథులుగా మన స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు సురేందర్ రెడ్డి గారు మనకు సుపరిచితులు, చాలా మంచి మిత్రులు. మరి వారి సహకారంతో మనం ఎంతో ముందుకు పోతున్నాం కాబట్టి వారు విశిష్ట అతిథిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ మరి భిక్షపతి గారు, మాచర్ల భిక్షపతి గారు, ఆయన కల్నల్ స్థాయి అంటే చాలా పెద్దది. ఇవాళ సైనిక రంగంలో కల్నల్గా ఉన్నటువంటి వ్యక్తి మన జనగాంలో ఉండడం చెప్పుకోవడమే మనకు గర్వకారణం. ఎందుకంటే ఈ దేశ రక్షణలో భాగంగా వారు ఎన్ని దేశాలు తిరిగాడు, ఈ దేశంలో ఎన్ని ప్రాంతాలు తిరిగారు, ఏ సరిహద్దు ప్రాంతాల్లో వారు పనిచేశారు, ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని, అంత గొప్ప మనిషి మన జనగాంలో ఉండడం చెప్పుకోవడానికి మనం వి ఫీల్ వెరీ ప్రౌడ్. మరి ఆ రకంగా భిక్షపతి గారు మనకు చాలా సపోర్టర్, మనకు అన్ని విధాల సన్నిహితంగా ఉంటూ మరి కార్యక్రమాలకు మరి వారు బ్లెస్ చేస్తున్నారు. వారు కూడా విశిష్ట అతిథిగా రావడం అనేటువంటి జరుగుతున్నది. ఈ రకంగా ఇక్కడ స్థానిక కళాకారులు కృష్ణ గారు, మరి అదేవిధంగా ఇతర మిత్రులు పెద్ది వెంకటనారాయణ గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఒక్కరినేంటి అందరితోటి, అందరికీ కళలంటే ఇష్టం, అందరికీ క్రీడలంటే ఇష్టం. క్రీడా ఉపాధ్యాయుడిగా నా జీవితం చాలా వరకు 24 ఏళ్ళు క్రీడల్లో గడిచిపోయింది. సంవత్సరం నుంచే కళలు,
క్రీడలు కానీ కళారంగం కానీ ఏ రంగమైనా కూడా ఇది సమాజానికి ఎంతో దగ్గరయ్యేటువంటిది, చాలా ఇష్టమైనటువంటి రంగాలు. ఈ రంగాల్లో నేను పనిచేసి చాలా సంతృప్తిని పొందుతున్నా. పెద్దవాళ్ళందరూ పరిచయం. ఈనాడు చాలామందితో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. నేను ఉపాధ్యాయుడిగా ఆనాడు నాకున్న పరిచయాలను నేను కనుక తీసుకుంటే ఈ మధ్య కాలంలో అయినవే నాకు ఎక్కువగా నేను భావిస్తూ మరి ప్రతిపాదిత కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేయాలి. మిత్రులు, ఫౌండేషన్ సభ్యులు, దీన్ని శతసభ్య కమిటీగా కూడా మనం చేశాం. 100 మంది సభ్యులు ఎప్పటికీ ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తుంటారు, వాళ్ళు పాల్గొంటుంటారు. మరి ఈ రకంగా మరి మన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా దాదాపు సంవత్సర కాలం వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 29 మొట్టమొదట మనము దనగాంలో అంకురార్పణ చేసింది నెల్లుట్ల ఫౌండేషన్ పద్య నాటక పౌరాణిక నాటకాలకు శ్రీకారం చుట్టి అంకురార్పణ చేసినటువంటి నాటి నుండి ఈనాటి వరకు ఇంకా ఏప్రిల్ 19కి ఇంకొక 20 రోజులే ఉంది. అంటే సుమారు ఒక సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో మనం చేస్తున్నటువంటి ఇది చివరి కార్యక్రమం. ఈ సంవత్సరంలో దీన్ని చాలా దిగ్విజయం చేయాలి, సఫలం చేయాలని చెప్పి కోరుతూ మరి మీ అందరినీ మరి ఆ మేరకు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.